అయితే ఇది నిజమా? వాటితో ఎక్కడుందో చూద్దామండి. ఆది కాలం 1:26 చూడండి. దేవుడు దేవుడు స్వరూపమందు మన స్వరూపమును మన పోలిక చొప్పున నరులను చేయుటము. మన ఆది కాలం 1:27 చూడమ్మా. దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను. దేవుడి స్వరూపమందు వాణి సృజించెను. స్త్రీనిగాను పురుషుడిగాను వాణి సృజించను. అదేనండి, ఎలా తయారు చేశాడండి? స్త్రీనిగాను పురుషుడిగాను ఎవరి స్వరూపాన్ని తయారు చేశాడండి? అని సొంతంగా ఏం చెప్పలేదు కదండి. పుస్తకాలు ఏంటండి? మానవ నిర్మాణం. మానవ నిర్మాణం ద్వారా మనం ఆయన కుమారుడుగా అర్హత పొందేశాం. మనం ఎవరు? ఆయన కుమార్తె. ఎందుకు? నన్ను తన చేతులతో తన స్వరూపం వలె అన్నమాట. అందుకే దేవుని స్వరూపం అంటారు. అదేంటండి, అలా ఆయన తయారు చేశారు. మరి ఆదికాండం 1:28 చూడమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడండి? వాళ్ళని ఆశీర్వదించాడు. అప్పుడే మానవ నిర్మాణం జరిగిందన్నమాట. మానవ నిర్మాణం జరిగి ఆయన చేతితో తయారు చేసి అనుకుమార్తెలుగా ఆశీర్వదించాడు. పరిశుద్ధులుగా, కలంతో లేకుండా. ఏదైనా చోట్ల ఉన్నసేపు ఆదాము అవ్వమ్మ కలంతో లేకుండా ఉండాలండి. పరిశుద్ధులుగా ఉండాలి. అవునా? కష్టం తెలియదు అలా పరిశుద్ధులుగా ఉండాలండి. అయితే ఆయన తయారు చేసి అలా ఆయన అన్నటిచ్చాడు. ఆయన కుమార్తెలు దేవాది దేవుడు సర్వాంతర్యాన్ని మన ఆయన కుమార్తెలుగా మనకు అన్నటిచ్చి మానవ నిర్మాణం చేశాడు. ఆయన తన చేతులతో చేశాడు. అదేంటండి, తన చేతులతో చేశాడు. జగతు